ఇవన్నీ చెప్పేసుకోండి. పరిశుద్ధమైన జీవం కలిగిన పరలోక తండ్రి, నమ్మదగిన దేవుడవని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడవు తండ్రి. మేము ఊహించిన దానికన్నా, ఆశించిన దానికంటే అత్యధికంగా మా జీవితంలో చేసేవాడవు కనుక ఈ సమయమందు ప్రభా స్వరూప కుటుంబంలో మీరు చేసిన గొప్ప మేలుకై మీకు స్తోత్రం ప్రభా. తండ్రి, వారికి ఒక సొంత గృహాన్ని మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రం ప్రభా. వారు వారి సంతానము ఈ గృహంలో జీవించి ఆనందించే దినములు వారికి ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒకసారి ప్రభా, బళ్ళారిలో ఉన్న దేవరెడ్డి భూతాంటి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీ కృప వారికి ఇచ్చినందుకే మీకు స్తోత్రం. వారికి ఇచ్చిన దీర్ఘాయుష్కై, మంచి ఆరోగ్యంకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీ గృహము ప్రభా కేవలము మీ కృప వలనే వారు పొందుకున్నారని మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ నజరేయుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండదు.